53వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ వాక్యం అందరూ చదువుదాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయ కాలంలో దేవుడు మనకు చూపుతున్నటువంటి కృపకై వందనాలు. నిజంగా ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు శిలువ మరణముని గురించి ప్రవచనాత్మకంగా ప్రవక్త అయిన యెషయా ఈ మాటలు రాస్తాడు. యేసు ప్రభు జీవితంలో ఏమి జరగబోతున్నాయో, యేసు ప్రభు జీవితంలో శిలువ మరణం ఆయన ఎలా పొందబోతున్నాడో, ఆయన ఎలా గాయపరచబోతున్నాడో, లేదంటే ఆయన ఎలా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడో, శిలువ మరణం పొందుతూ కూడా ఆయన స్వభావం ఎలా ఉందో ఈ అధ్యాయంలో యెషయా ప్రవక్త చక్కగా రాస్తాడు. ఇది యేసుక్రీస్తు మరణానికి కొన్ని వందల సంవత్సరాల ముందే ఈ ప్రవచనాన్ని రాస్తాడు. ఇక్కడ అంటాడు 6వ వచనములో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. నిజంగా ఈ లోకములో ఉన్నటువంటి వారందరము కూడా, మనమందరము కూడా ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు, ఇప్పుడు పుట్టినటువంటి పిల్లల వరకు కూడా మనమందరము కూడా పాప స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళం, లేదంటే పాపములో జీవిస్తున్నటువంటి వాళ్ళం. ఆ పాపపు ఆనవాళ్ళు, ఆ పాపపు సూచనలు మనలో ఉన్నాయి. మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి అని అంటాడు. ఇంతకీ గొర్రె ఎందుకు త్రోవ తప్పిపోతుంది? గొర్రెల కాపర్లు ఉన్నారు. గొర్రెలన్నిటినీ అడవికి తీసుకెళ్తారు. గొర్రెలన్నిటినీ అడవికి తీసుకెళ్ళినప్పుడు అడవిలో గొర్రెల కాపరి ఆ గొర్రెలను చాలా చక్కగా మేపుతూ ఉంటాడు. మేపుతూ ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ గొర్రెలన్నిటిని లెక్క పెట్టుకుంటే ఏదైనా తప్పిపోయినట్టు తనకు కనబడితే దాని గురించి వెతకడం బయట గ్రంథములో కూడా మనం చూస్తాం. అసలు ఇంతకు గొర్రె ఎందుకు తప్పిపోతుంది? తప్పిపోయే అవకాశం ఉందా? మన గొర్రెల కాపర్లు ఎవరైనా సాధ్యమైనది తప్పిపోదు. ఎప్పుడో ఒక్కసారి పోతే తప్పిపోవుడు కాదు. ఈ మంద నుంచి ఆ మందకు, ఆ మంద నుంచి ఈ మందలు కలుస్తాయి అంతే తప్ప సాధ్యమైనంత వరకు గొర్రెలు తప్పిపోవు. కానీ ఒకవేళ తప్పిపోతే ఎప్పుడు తప్పిపోతాయి అని అంటే, ఒక్కసారి కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ ఆ గొర్రెల కాపరి అడవికి తీసుకెళ్ళినప్పుడు ఆ దూరంలో ఆ మేస్తూ ఉన్నప్పుడు అది మేసుకుంటూ పచ్చగా కనబడతా ఉంటే, ఇలా పచ్చగుంది, ఆడ పచ్చగుంది అనుకుంటా ఆ పచ్చిక మేసుకుంటూ ఆ పచ్చిక కనబడ్డ ప్రతి చోట అది ఆకర్షణకు గురై, ఇలా బాగుంది, ఈ మేత బాగుంది, ఇంకొంచెం పోతే ఇంకా బాగుంది, అక్కడ ఇంకా పచ్చిగా ఉంది అని చెప్పేసి అలా మేసుకుంటూ ఆ దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు ముందుకు దూరమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పచ్చిక కనబడగానే దానికి చాలా ఆశ పుడుతుంది, ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటుంది కనుక. సో ఆ రకంగా తప్పిపోయే అవకాశం ఉంది. గొర్రె తప్పిపోవడానికి ఆ రకంగా తప్పిపోయే అవకాశం ఉంది. అలా మేసుకుంటూ ఇక్కడ పచ్చిగుంది అని ఇడ మేస్తూ ఉంటుంది. మేసుకుంటూ అలా చూస్తే ఇంకొంచెం దూరంలో మరొంచెం పచ్చిగా కనబడుతూ ఉంటుంది. అక్కడ పోతే ఇంకొంచెం ఎక్కువ తినొచ్చు అనుకొని మళ్ళీ అక్కడికి పోతుంది. ఆ నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళిపోతుంది. అలా మందంతా కూడా ఒకవైపు పోతే ఆ ఆకర్షణకు గురై, లేదంటే ఆ పచ్చికకు ఆశపడి ఆ గొర్రె దూరంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడతాయి. ఈ రోజుల్లో
మనమందరము కూడా గొర్రెల వల్లే త్రోవ తప్పితిమి అని అంటాడు ఈయన. గొర్రెల వలె త్రోవ తప్పితిమి అని అంటే ఆ గొర్రె చెదిరిపోవడానికి, ఆ గొర్రె మంద నుంచి వేరవడానికి కారణం ఏంటంటే పచ్చిక, ఆకర్షణీయమైనటువంటి పచ్చిక ఆకర్షణీయంగా కనబడుతూ ఉంది. మిగతా గొర్రెలన్నీ ఒక చోట మేస్తే ఇక్కడ మేత బాగలేదు, కొంచెం దూరంలో పచ్చిక కనబడతా ఉంది కనుక ఆ కొంచెం దూరం వెళ్ళి ఆ పచ్చిక తిని మరలా వస్తా అనుకుంటుంది ఆ గొర్రె. కానీ ఆ గొర్రె అలా నుంచి ఇంకొంచెం దూరం అలా వెళ్ళి తప్పిపోయే అవకాశము కనబడుతూ ఉంటుంది. ఈ లోకంలో చాలాసార్లు మన జీవితాల్లో కూడా అలాగే ఆకర్షణకు గురి అవుతాం. ఆకర్షణకు లోనై మంద నుంచి తప్పిపోయే ప్రమాదాలు లేకపోలేదు. కనుక ఈ మంద నుంచి వేరవుతాయి. తప్పిపోవడం కాదు, ఇంకా తప్పిపోవడం అంటే ఏదో కనబడకుండా పోవడం, కానీ ఇది కావలసుకొని పోయిన గొర్రె. ఇది పచ్చిగా కనబడుతుందని కావలసుకొని పోతున్నటువంటి గొర్రె ఇది. కనుక ఇక్కడ అంటాడు మనమందరము, ఒక్కరం కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ గొర్రెల వలె తప్పిపోతుమి అని అంటాడు. చూడండి ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాం ఒకసారి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియునై వివేకమునిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు, చూడండి ఆకర్షణకు గురైపోయింది. మొట్టమొదట పాపమే ఆకర్షణ. చూడడానికి చాలా చక్కగా ఉంది, రమ్యంగా ఉంది, బాగుంది. ఈ పండు తింటే నా కడుపు నిండుతుంది, ఈ పండును ఎట్టా వదిలిపెట్టాలి. ఆ చెట్టును చూసినప్పుడు, ఆ పండును చూసినప్పుడు, ఆ పచ్చికను చూసినప్పుడు ఆకర్షణకు గురైపోయింది. అలా ఆకర్షణకు గురైపోయినప్పుడు దేవుని నుంచేలి, లేదంటే మంద నుంచేలి, లేదంటే ఆ సహవాసము నుంచేలి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లోకము మనల్ని బాగా ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకే యోహాను పత్రికలు అంటాడు కదా, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎందుకు? లోకము మనల్ని బాగా ఆకర్షిస్తూ ఉంటుంది. లోకం మనల్ని బాగా ఆకర్షిస్తుంది కనుక ఈ లోకములో ఉన్న వాటిని దేనిని ప్రేమించొద్దు. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించినప్పుడు అప్పుడు ఈ లోకము మనకి దూరంగా ఉంటుంది. లోకము ప్రేమ మనల్ని అంటకుండా జాగ్రత్త పడతాం. ఆదామవ్వలు అలాగే చేశారు, అవ్వ అలాగే చేసింది. ఆకర్షణకు గురైపోయింది. చూడడానికి బాగుంది అనుకుంది, పచ్చిగా ఉంది అనుకుంది, మంచిగా రమ్యమైనదిగా ఉంది అనుకుంది. ఆకర్షణకు గురై త్రోవ తప్పిపోయేటువంటి పరిస్థితులు మన జీవితంలో కనబడతా ఉంటాయి. గొర్రె ఎందుకు తప్పిపోతుందంటే, ఎందుకు తప్పిపోతుంది? ఆకర్షణకి. అవ్వ ఎందుకు తప్పిపోయింది? ఆకర్షణ. చూడడానికి రమ్యంగా కనబడ్డది, కన్నులకు మంచిగా కనబడ్డది, ఇది తింటే బాగుండు అని అనుకొని దానివైపు అటువైపుగా వెళ్ళిపోయింది. దేవుని సహవాసాన్ని దూరం చేసుకుంది. అందుకు దేవుని వాక్యం చెబుతుంది. బైబిల్లో చాలామంది అలా ఆకర్షణకు గురైనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆకర్షణకు గురై భక్తి జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కనుక దేవుని పిల్లలమైన మనం తప్పకుండా మన విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే, అయినా మనం త్రోవ తప్పిపోయి ఇంకను పాపిగా ఉండగా దేవుడు తన కృప చేత మనల్ని కనికరించి ఇంకను మనం పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. నువ్వు ఆల్రెడీ ఆకర్షించబడ్డావు, తప్పిపోయావు, ప్రమాదంలో ఉన్నావు. కనుక యేసుక్రీస్తు నన్ను రక్షించడానికి, యేసుక్రీస్తు నన్ను ఆ పాపము నుంచి ఆకర్షణ నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. 2 మాట ఉంది అందులో.
చదవండి, రెండో మాట ఏముందో. ఇంకొక మాట, అవి తప్పిపోవడానికి కారణం ఏంటంటే, గొర్రె తప్పిపోవడానికి కారణం ఏంటంటే, ఆ మందను విడిచిపెట్టడం కారణం ఏంటంటే, ఆ మంద కాపరి బలమైన వ్యక్తిగా, లేదంటే ఒక చురుకుగా, లేదంటే నాయకత్వపు లోపముతో కూడా మంద తప్పిపోయే అవకాశం ఉంది. గొర్రెల మందను గొర్రెల కాపురు సరిగ్గా పట్టించుకోలేదనుకో, గొర్రెలు మేసుకుంటా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ కాపరు ఏం చేయాలా? మరేయాలి, అటు పోతా అంటే ఇటు తోలాలి. కానీ గొర్రెల కాపరి నిర్లక్ష్యం వల్ల కూడా ఏమవుతాయి? గొర్రెలు తప్పిపోయే అవకాశం ఉంది. నాయకత్వం లోపం ఉంటే కూడా తప్పిపోయే అవకాశం ఉంది. కనుక సంఘాల్లో లేదంటే మందలో ఆ నాయకత్వ లోపం ఉంటే తప్పిపోడు కాదు, ఇంకా తప్పిపోయింది అనద్దు. తప్పిపోయింది అంటే ఇంకా లోకంలో కలవడం, మందను విడిచిపెట్టడం అంటే నిజంగా ఈ మంద నుంచి ఇంకొక మందకి వెళ్ళిందంటే ఇంకొక కాపరి కిందనన్నా ఉంది అన్నటువంటి సంతోషం అని ఉంటుంది. కానీ అసలే గొర్రె దారి తప్పిపోతే, ఆ నాయకత్వం లక్షణం సరిగ్గా లేదు అని, కాపరి సరిగ్గా లేడు అని, ఆ నుంచి కాపరి దగ్గర నుంచి లేదా ఆ మంద నుంచి దూరంగా వెళ్ళిపోతే అది తోడేలుకో లేదంటే సింహానికో కుక్కలకో బలిగాక తప్పదు. కనుక అది ఆ ప్రమాదం కూడా ఉంది. ఇంకొక విషయం, గొర్రె తప్పిపోవడానికి కారణం ఏంటంటే భయం, లేదంటే గందరగోళం. ఆ గొర్రెల మందలోనే పొడిచే కొన్ని గొర్రెలు ఉంటాయి, భయాన్ని సృష్టించే కొన్ని గొర్రెలు ఉంటాయి. ఆ భయాన్ని సృష్టించిన గొర్రెలు, ఈ గొర్రె ఊరికే పడుకొని ఉంటుంది, లేదంటే మేత మేస్తూ ఉంటుంది. కొన్ని గొర్రెలు వచ్చి ఆ గొర్రెను పొడుస్తూ ఉంటాయి. అప్పుడు కూడా ఆ గొర్రె ఆ మంద నుంచి తప్పిపోవడానికి అవకాశం ఉంది. కనుక కొన్ని రకాల గొర్రె తప్పిపోవడానికి కొన్ని రకాల పరిస్థితులు ఉండొచ్చు. మన జీవితాల్లో కూడా గందరగోళానికి, సమస్యలకు, ఇరుకులకు, ఇబ్బందులకు లోనైనప్పుడు కొన్నిసార్లు విశ్వాసం నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. భక్తి జీవితం నుంచి, ఆత్మీయ జీవితం నుంచి తొలగిపోయే ప్రమాదం ఉంది. దేవుని వాక్యంలో ఇలా చెప్తా ఉంది, మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు. కీర్తన గ్రంథము 58వ కీర్తన 1, 2, 3 వచనాలు చదువుదాం ఒకసారి. 58వ కీర్తన 1, 2, 3 వచనాలు. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుచున్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనమును జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలత్కారమును చూచి చెల్లించుచున్నారు. చూడండి, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధిని కలిగి ఉన్నారంట. తల్లి కడుపున పుట్టింది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైనటువంటి బుద్ధిని, అంటే త్రోవ తప్పిపోవడానికి చాలా రకాల కారణాలను వెతుక్కుంటున్నారు. చాలా కారణాలు, దేవునికి దూరంగా జీవించడానికి చాలా కారణాలను వెతుక్కుంటున్నారు. మనం దేవుడు వాక్యములో ఉన్నట్టుగా, దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు. చూడండి, యెషయా గ్రంథం ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో కన్నా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చదవండి మరొకసారి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయినటువంటి వాళ్ళమే. మనలో
ప్రతి వాడును తనకు ఇష్టమైన త్రోవకు తొలగెను. ఇది రెండో మాట. మొదటి మాట త్రోవ తప్పిపోయాం. రెండో మాట మనకిష్టమైన మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం. దేవుని పిల్లలే, సంఘములో ఉన్నటువంటి వారే, మందలో ఉన్నటువంటి వారే, యేసుక్రీస్తు దానికంటే ముందు 5 వచనాలు కూడా యేసుక్రీస్తు ఈ లోకంలో ఏం చేస్తున్నాడు అన్ని చెప్పాడు. అన్ని అనుభవిస్తున్నాం. యేసుక్రీస్తు మన కొరకు రక్తం కార్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, తన శరీరం అంతా గాయపరుచుకున్నాడు. ఆ విషయాలన్నీ కూడా విన్నాం, సువార్తను విన్నాం, అంగీకరించాం, మారు మనసు పొందాం, బాప్తీసం తీసుకున్నాం, మందలో కలిసాం, సంఘములో కలిసాం. సంఘములో కలిసినటువంటి వారంగా మనం మనలో ప్రతి వాడును ఏం చేస్తున్నాడంట? తనకిష్టమైన మార్గమును నడుస్తున్నాడు. ఎవరికి ఇష్టమైన మార్గము? తనకిష్టమైనటువంటి మార్గం. క్రైస్తవులం, దేవుని పిల్లలం, సంఘములో ఉన్నటువంటి వాళ్ళం, మందలో ఉన్నటువంటి వాళ్ళం. యేసు ప్రభుని అంగీకరించింది, యేసు ప్రభు ఈ లోకంలో రక్తం కార్చింది. అయ్యా, ఇప్పుడు దాకా నీ ఇష్టానుసారంగా నడుస్తున్నావు, నీకు ఇష్టమైన మార్గంలో వెళుతున్నావు, దయచేసి నువ్వు అలా వెళ్ళకూడదు, ఇదిగో నువ్వు ఇష్టమైన మార్గంలో వెళుతున్నావు కనుక దానికి మూల్యం చెల్లించాల్సి వస్తే ఇదిగో నా రక్తాన్ని పెట్టాను, నా రక్తం అనే నా రక్తాన్ని మూల్యంగా పెట్టి, నా రక్తాన్ని ప్రాణంగా పెట్టి, నా ప్రాణాన్ని అర్పించి నీకు ఇష్టమైన మార్గంలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చాను. ఇప్పుడు క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, సంఘములో ఉన్న వ్యక్తిగా, యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తిగా, బైబిల్ చదువుతున్న వ్యక్తిగా, ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా ఇక నుంచే నీవు నీ ఇష్టమైన మార్గంలో నడవకూడదు అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది, గద్దిస్తూ ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. బైబిల్లో చాలామంది ఉన్నారు. బైబిల్లో యోనా ఉన్నాడు. యోనా దేవుని సేవకుడే కదా, ప్రవక్తనే, దేవుని మార్గములో ఉన్నటువంటి వ్యక్తి. ఓడలో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడలో పెద్ద తుఫాను వచ్చేసింది. చూడండి, 1వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ అతని యొద్దకు వచ్చి, ఎన్నో వచనం అది? 6వ వచనం. పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మాకు చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది ఆ తెలియుటకై ఆ చీట్లు వేదము రన్నని ఒకరితో ఒకరు చెప్పుకొని యోనా మీదికి వచ్చెను. 8వ వచనం చాలా జాగ్రత్తగా వినాలా. కాబట్టి వారు అతన్ని చూసి, చూడండి అయ్యా, ఈ నష్టమంతా నీ వల్లనే వచ్చిందన్న విషయం మాకు అర్థమైంది. అయితే నువ్వు ఎవడువో మాకు కావాలి, నీ సంగతి ఏదో మాకు కావాలి, నువ్వు చెప్పు అని అంటే యోనా ఏమని వాళ్ళకు పరిచయం చేసుకుంటున్నాడో చూడండి అక్కడ. 9వ వచనం. అతడు యోనా వారితో ఇట్లనెను, ఎవరట ఆయన? నేను క్రైస్తవుణ్ణి. ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలనుకుంటే నేను క్రైస్తవుణ్ణి, సముద్రానికి భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండేటువంటి దేవుని యొక్క సేవకుని నేను.
అమ్మో, ఎవరట ఇంకా ఆయన? ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. నేను మామూలు వ్యక్తిని కాదు, నేను క్రైస్తవుణ్ణి. ఆకాశమును, భూమిని, సముద్రాన్ని ఇదంతా సృష్టించి ఆ పరములో ఉన్నటువంటి దేవుని యొక్క సేవకుణ్ణి నేను. భయభక్తులు కలిగిన వ్యక్తిని నేను. దేవుడంటే పడి చచ్చే వ్యక్తిని, బైబిల్ చదివే వ్యక్తిని, ప్రార్థన చేసే వ్యక్తిని, సువార్తను ప్రకటించే వ్యక్తిని. ఆయన గురించి మంచి స్టేట్మెంట్ చెప్పుకుంటున్నాడు. ఎవరు చెప్తారు ఇది? గొర్రెల మందలో ఉన్న వాళ్ళు చెప్తారా, మందలో బయట ఉన్న వాళ్ళు చెప్తారు ఈ మాట? ఎక్కడ చెప్తారు? ఎవరు చెప్తారు ఇది? మందలో ఉన్న వాళ్ళమే కదా, క్రీస్తు సంఘములో ఉన్నటువంటి వాళ్ళమే. ఆయన ప్రవక్తలలో ఒకడు గనక ఆయన స్టేట్మెంట్ చెప్పుకుంటున్నాడు. భయభక్తులు గలవాడను తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు, తాను యెహోవా సన్నిధి నుంచి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఎక్కడి నుంచి వెళ్ళి పారిపోతున్నాడు? దేవుని సన్నిధి నుంచి, దేవుని సంఘము నుంచి. తనకు ఇష్టం ఎందుకు పారిపోతున్నాడు? తనకిష్టమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. నేను ఈ మందలో నుంచి పారిపోవడానికి కారణం నాకు భయం. ఈ మందలో నుంచి పారిపోవడానికి కారణం అలజడి. ఈ మందలో నుంచి పారిపోవడానికి కారణం రకరకాల సమస్యలు నాకున్నాయి. ఎక్కడున్నాడు ఈయన? మందులోనే ఉన్నాడు, సంఘములోనే ఉన్నాడు, దేవుడితోనే ఉన్నాడు, ప్రార్థనలోనే ఉన్నాడు, బైబిల్ చదువుతున్న వ్యక్తి, సువార్తను ప్రకటించే వ్యక్తియే. యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఈయన. తనకిష్టమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. మనలో ప్రతి వాడును తనకిష్టమైన ఏముందాడా? యెషయా గ్రంథం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. మనలో ప్రతి వాడును అది తనకిష్టమైన త్రోవకు తొలగిను. దేవుడు ఇచ్చిన త్రోవ ఒకటి, ఈయన ఏర్పరచుకున్న త్రోవ మరొకటి. ఎవరైనా మళ్ళా భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థన చేసే వ్యక్తి, బైబిల్ చదివే వ్యక్తి, సువార్తను ప్రకటించే వ్యక్తి. నేను యెహోవా సేవకుణ్ణి అని చెప్పుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు మన జీవితాల్లో కూడా బైబిల్ చదువుతుంటాం, ప్రార్థన చేస్తుంటాం, సంఘానికి క్రమంగా వస్తాం, దేవుని యందు భయభక్తి కలిగి జీవించడానికి ఇష్టపడతాం. కానీ మనం ఎన్నుకునే త్రోవలు సరైనవి కావు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయి. కొన్నిసార్లు మనం దేవుని పనిలోనే ఉన్నాం, లేదంటే దేవుల్లోనే ఉన్నాం, భక్తిలోనే ఉన్నాం, సంఘములోనే ఉన్నాం అని అనుకుంటున్నాం. యోనా అలాగే అనుకొని తనకిష్టమైన మార్గాన్ని, నినివే పట్టణానికి పొమ్మంటే తార్షీషుకు పోయే పట్టణం, తార్షీషు పట్టణానికి పోయే ఓడ ఇక్కడ తనకిష్టమైన మార్గాన్ని ఎన్నుకున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అలా బైబిల్ గ్రంథంలో చాలామందిని చూడొచ్చు. మన బైబిల్ గ్రంథంలో మొదటి రాజు, ఇశ్రాయేలీయులకు మొదటి రాజు ఎవరైనా? సౌలు రాజు. ఇశ్రాయేలీయులకు మొదటి రాజు. తన అధికారాన్ని బట్టి, భయాన్ని బట్టి, ప్రాణ భయాన్ని బట్టి తన సొంత మార్గాన్ని ఎన్నుకున్నట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. దేమా అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, కొత్త నిబంధనలో. ఈయన ఎవరు అంటే పౌలుకు చాలా దగ్గర వ్యక్తి. పౌలు దేమా ఇద్దరు కలిసి సేవ చేశారు. పౌలు ఎక్కడికి వెళితే అక్కడికి పౌలుతో పాటు ఈయన కూడా సేవలో వెళ్ళాడు. పౌలుతో పాటు పరిచర్యలో పాలు పంపులు పొందిన వ్యక్తి.
పౌలు శ్రమ పడతాడో చూసిన వ్యక్తి, పౌలు సువార్త ప్రకటిస్తాంటే దగ్గరున్న వ్యక్తి, ఆయన సువార్త ప్రయాణంలో ఈయన కూడా ఉండి సహాయం చేసిన వ్యక్తి, దేమా అనేటువంటి వ్యక్తి. చూడండి బైబిల్లో తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. మనుషులందరికీ 4వ అధ్యాయం 2వ తిమోతి రాసిన పత్రిక, దేమా ఇహలోకమును స్నేహించి 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి, ఏ లోకాన్ని స్నేహించిందట? ఇహలోకమును ఇహలోకమును. ఈ లోకములో ఉన్నటువంటి ధనాన్ని, ఈ లోకములో ఉన్నటువంటి అందాన్ని, ఈ లోకములో ఉన్న రంగులను దేమా పౌలుతో చక్కగా పరిచర్యలో ఉన్న వ్యక్తి. పౌలు ప్రార్థిస్తే ఈయన ప్రార్థించాడు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు, ఓ తిమోతి, దేమా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నాతో సహచరిగా ఉన్నాడు, నాతో ప్రార్థనలో ఏకీభవించే వ్యక్తి. నేను స్వార్థ సేవలో వెళుతున్నప్పుడు నాతో పాటు వచ్చే వ్యక్తి, మంచి భక్తిపరుడు, మంచి ప్రార్థన పరుడు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే నాతో ఉన్నా, నా సహవాసంలో ఉన్నా నన్ను కాదని తనకిష్టమైన మార్గమును ఎన్నుకున్నాడు. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగిను. నాతోనే ఉన్నాడు, వానికి ఆలోచన ఎట్లొచ్చిందో తెలియదు. నాతోనే పరిచర్యలో ఉన్నాడు, లోకమును స్నేహించాలి, లోకమును ప్రేమించాలన్న మనసు ఎట్లొచ్చిందో తెలియదు. నాతోనే ఉన్న వ్యక్తి, కానీ ఈరోజు నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళిపోయాడు. చూడండి, చాలాసార్లు మన జీవితాల్లో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమని అన్నాం. గొర్రెల వలె త్రోవ ఎందుకు తప్పుతామంటే, గొర్రె రకరకాల భయాలకు, రకరకాల సమస్యలకి, లేదంటే ఆ పచ్చిక ఎక్కడ కనబడితే అక్కడ గొర్రె తప్పిపోవడానికి కారణాలు నాకు విన్నాం. మనం మంచిగా పచ్చిక కనబడితే ఆ మేసుకుంటూ ఆ మందను వదిలిపెడుతుంది. ఇక్కడ దేమాకు కూడా అదే, లోకములో స్నేహం ఎక్కువైపోయింది, లోకము ఇతనిని ఆకర్షించింది. గొర్రెను ఆ పచ్చిక ఆకర్షిస్తే ఓ క్రైస్తవ జీవితంలో క్రైస్తవ బ్రతుకుతున్నటువంటి దేమాను లోకము ఆకర్షించింది, డబ్బు ఆకర్షించింది, లోకపు అందము ఆకర్షించింది. అందుకు ఆ ఆకర్షణకు లోనై, ఆకర్షణను ప్రేమించి పౌలు అన్నటువంటి భక్తుని, సేవకుని, భక్తి జీవితమును, విశ్వాసమును, రక్షణను వదిలి వెళ్ళిపోతున్నటువంటి వారు లేకపోలేదు. అందుకే 53వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు శిలువ మరణం గురించి చాలా చక్కగా రాశాడు. ఇవన్నీ విన్న తర్వాత ఆయన ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాడో అవన్నీ కూడా మన పై వచనాల్లో చదివాం. 5 వచనాలు కూడా ఆ మాటలు చదివాం. మనం ఆ 5 వచనాల్లో ఆ మాటలు చదివి 6వ వచనానికి వచ్చేసరికి మనం తప్పిపోయామే. మన పరిస్థితి ఇలా దిగజారిపోయిందే. దానిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ప్రేమైన దేవుని పిల్లలారా, ఇంకొక మాట ఏముందో చూద్దాం. యెషయా గ్రంథంలో చివరి మాట ఏముందో చూద్దాం. చివరి మాట ఏముంది? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన మార్గమును త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. దీనికంటే ముందుగా మనందరికీ బాగా తెలుసు యూదా ఇస్కరియోతు మనందరికీ బాగా తెలుసు. యూదా ఇస్కరియోతు ఎవరితో ఉన్నాడు? యేసు ప్రభుతోనే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు చేసింది చూశాడు. అద్భుతాలు కల్లారా చూశాడు, స్వస్థతలు కల్లారా చూశాడు, ఆయన బోధంతా విన్నాడు. యేసు ప్రభుతోనే ఉండి చివరికి తనకిష్టమైనటువంటి మార్గమును ఎన్నుకున్నాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. ఎవరండి నమ్మకస్తులుగా ఎవరు నాని లోకమున? యేసు ప్రభుతో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ లోకమును ఆకర్షించి, ఈ లోకపు ఆకర్షణకు గురై డబ్బును ప్రేమించి యేసు ప్రభునే కాదనుకుని పోయాడంటే, యేసు ప్రభు అంతకంటే ముందు చేసినటువంటి కార్యాలు కల్లారా చూశాడు. ఆయన అద్భుతాలు చూశాడు, ఆశ్చర్య కార్యాలు చూశాడు. అన్నీ చూసిన చివరికి యేసు ప్రభువును వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడంటే, మంద నుంచి దూరం అవ్వడానికి, ఆ శిష్యుల గుంపు నుంచి దూరం అవ్వడానికి ప్రయత్నం చేశాడంటే లోకము ఎంత భయంకరంగా మనిషిని ఆకర్షిస్తుందో అర్థం చేసుకోవాలి. లోకము మనిషిని ఎంత భయంకరంగా ఆకర్షిస్తుంది. అది ఆదాము వలనే ఆ రోజు కన్నులకు అందమైనదిగా, రుచికరంగా, ఆహ్లాదకరంగా, ఆ పండు తింటే బాగుండు అనే ఆశ తనలో పుట్టించేటట్టుగా ప్రయత్నం చేసింది. మన జీవితాల్లో కూడా ప్రేమైన దేవుడి పిల్లలారా, లోకము మనల్ని బాగా ఆకర్షిస్తూ ఉంటుంది. కానీ మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, చివరిగా చివరి మాట చదువునా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చివరి మాట, 53వ అధ్యాయం 6వ వచనంలో చివరి మాట, యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. ఎందుకు మోపాడు ఆయన? యేసుక్రీస్తు మీద తండ్రి అయిన దేవుడు మా అందరి దోషములను అతని మీద మోపాడు. ఎందుకు అంటే నీవు నేను యేసు ప్రభు దేవుడికి ఇష్టం కనుక. ప్రభు నిన్ను నన్ను ప్రేమించి నిన్ను లోకము ఆకర్షిస్తే, లోకము ఆకర్షణకు గురై దేవునికి దూరంగా జీవిస్తే, క్రీస్తులోనే ఉన్నాననుకుంటున్నాం, భక్తిలోనే ఉన్నాననుకుంటున్నాం, కానీ మనకిష్టమైన మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం. యోన అలాగే నడిచాడు, దేవ అలాగే నడిచాడు, యూదా ఇస్కరియోతు అలాగే నడిచాడు. ఇంత దూరం అయిపోయినా, ఇంతగా మోసం చేసినా దేవుడు మనందరినీ ప్రేమించి మనందరికీ కావలసినటువంటి ప్రాణ త్యాగం, మన మీద పడాల్సిన దోష, మన మీద పడాల్సినటువంటి శిక్ష యేసు ప్రభు మీద మోపి మనల్ని ప్రేమించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకన్నాడు ఆయన, యెహోవా మనందరి దోషములను ఆయన మీద ఏం చేశాడంట? మోపెను. ఆయన మీద మోపెను. చూడండి బైబిల్ గ్రంథంలో అంత మోపుతా ఉన్నప్పుడు చూడండి బైబిల్ గ్రంథంలో ఒక మాట, 9వ వచనం చదవండి. అందులోనే 53వ అధ్యాయం 9వ వచనం, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు ఏ అన్యాయము చేయలేదు, అతని నోట, యేసు క్రీస్తు నోట ఇన్ని అక్రమాలు, ఇన్ని పద్ధతులు, ఇన్ని పాప జీవితాలు మనం జీవించినా, మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయినా, మన సొంత మార్గాలు మనం ఎన్నుకున్నా, ఆయన నోటు నుంచి వారు చేసిన అక్రమానికి
వారు చేసిన ఆ పాపానికి నాకెందుకు శిక్ష ఒక్క మాట కూడా పలకకుండా ఆయన అదే యూదా ఇస్కరియోతు కొరకు, అదే బరబ్బా కొరకు, బరబ్బా అన్నాడు, యేసు ప్రభువు నీకు నాకు చక్కని సోబతి కలుస్తుంది, ఇద్దరం ఫ్రెండ్షిప్ చేద్దాం, ఈ రోమా ప్రభుత్వాన్ని మనం శాసిద్దాం, మాకు అధికార బలం ఉంది, నాతో చేతులు కలుపు. యేసు ప్రభు అన్నాడు, బరబ్బా అవసరమైతే నీ కొరకు మరణిస్తానే తప్ప నీతో చేతులు కలపను. లోకం బరబ్బాను ఆకర్షించి లోకం అంతా ఆయన వైపు తిప్పుతున్నా, అంత అక్రమం చేసిన ఆ బరబ్బానే చాలా మంది ప్రలోభ పెట్టి, ఆ బరబ్బానే ఈ యూదా ఇస్కరియోతును ప్రలోభ పెట్టి అతని వైపు లాక్కున్నా చివరికి బరబ్బా కొరకైనా చనిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడే తప్ప ఆయన ఎక్కడ కూడా నోరు తెరిచి నాకు ఎందుకు ఈ శిక్ష అని ఒక్కరోజు కూడా యేసు ప్రభు పలికినట్టుగా మనం చూడాలి. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, మనం చాలాసార్లు భ్రమలో ఉంటాం. నేను దేవునిలోనే ఉన్నాను అని అనుకుంటున్నా, మందలోనే ఉన్నాను అని అనుకుంటున్నా, నేను ఇంకా దేవుల్లో ఉన్నాను, దేవుని దగ్గర నుంచి ఇంకా నేను దూరం అయిపోలేదు, భక్తి జీవితం నుంచి నేను పడిపోలేదు అని మనం అనుకుంటాం. కానీ భక్తి జీవితం నుంచి మనకిష్టమైన మార్గం, భక్తి జీవితంలోనే ఉండి మనకిష్టమైన మార్గాన్ని ఎన్నుకొని మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం అన్న సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం. దేవుడు వాక్యం చెప్పేది ఒకటి, మనం ప్రవర్తించేది మరొకటి. దేవుడు వాక్యం చెప్పేది ఒకటి, మనం జీవించే విధానము మరొకటి. దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నామా? నువ్వు ఎవరు అంటే ధైర్యంగా యోనా చెప్పినట్టుగా ధైర్యంగా చెప్తా, నేను క్రైస్తవుని, నేను బైబిల్ చదువుతాను, నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రతి వారం మందిరానికి వెళుతాను, నేను దశ భాగాలు ఇస్తాను, కానుకలు ఇస్తాను, అవసరమైన చోట సాక్షి చెప్తాను, సువార్త చెప్తాను చెబుతున్నా, చెబుతూ కూడా మనకిష్టమైన మార్గములో, దేవుడు చెప్పిన మార్గములో కాకుండా మనకిష్టమైన మార్గములో మనం నడవడానికి ప్రయత్నం చేస్తున్నామేమో. అందుకే యేసు ప్రభు మరలా మన కొరకు తనను సిలువకు అప్పగించాల్సిన పరిస్థితి మన జీవితానికి వస్తుంది. అందుకే మనందరి దోషములు యెహోవా ఆయన మీద మోపెను. చూడండి, బైబిల్లో ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. యాభై 51వ అధ్యాయం, యెషయా గ్రంథము 51వ అధ్యాయం, యెషయా గ్రంథము 51వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి పెక్కు మంది అగునట్లు చేసి తిని, యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, పాడైన స్థలములన్నిటినీ ఆదరించి అరణ్య స్థలంలో ఒంటరిగా ఉన్నటువంటి తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్న మరలా ఏదేను వనముగా, ఏదేను స్థలముగా, ఏదేను తోటగా దానిని చేయబోతూ ఉన్నాడు. దానిని గురించి బైబిల్లో చాలా చక్కగా అబ్రహాము గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము గురించి ఆలోచించండి. ఒక్కడిగా ఒంటరిగా ఉన్నాడు.
అతనిని పిలిచాను, అతనిని ఆశీర్వదించాను. శారాను గురించి ఆలోచించండి. ఆమెను పిలిచాను, వారు పెక్కుమంది అవ్వనట్లుగా నేను వారిని ఆశీర్వదించాను. ఈరోజు సంఘములో ఉన్నటువంటి నీవు నేను మనం అందరం కూడా అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా మనం ఆశీర్వదించబడాలంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. తప్పిపోలేదు. తప్పిపోయినా తిరిగి మరలా దేవుడి దగ్గరికి రావడానికి మనం ఇష్టపడితే అరణ్యంలో ఉన్న మరలా నిన్ను ఏదేను వనముగా దేవుడు చేయడానికి సిద్ధపడతాడు. అరణ్యంలో ఉన్న, ఎడారిలో ఉన్న, సమస్యలో ఉన్న, బాధల్లో ఉన్న, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్న, ఏ సమస్యలు ఉన్నా తిరిగి మరలా దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించి ఏదేను వనముగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా సియోనులో దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను నన్ను మనల్ని సంఘమును ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం తప్పిపోతున్నాం, మనం మన సొంత మార్గాలను ఎన్నుకుంటున్నాం. తిరిగి దేవుడి దగ్గరికి వస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఆదరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. దేవుడు మనల్ని పెక్కుమంది అవ్వనట్లుగా, అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సియోనును దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం తిరిగి ఆయన దగ్గరికి రాకపోతే దేమ లోకములు కలిశాడు. యూదా ఇస్కరియోతు తిరిగి తప్పిపోయినా తిరిగి ఆయన దగ్గరికి రాలేదు. ఏమయ్యాడు? చచ్చిపోయాడు. అదే యోనా తన సొంత మార్గాన్ని ఎన్నుకున్న దేవుడు తిరిగి మరలా తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు ప్రార్థన చేశాడు, ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. తిరిగి మరలా దేవుడి సేవలో వాడుకున్నాడు. మన జీవితంలో యూదా ఇస్కరియోతులాగా ఉండకూడదు. మన జీవితంలో దేమాలాగా ఉండకూడదు. మన జీవితంలో యోనాలాగా మనకి ఇష్టమైన మార్గాన్ని ఎన్నుకున్నాం. దేవుడు మనలా ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రభువా, ఒకవేళ నీకు ఇష్టమైన మార్గము నా యందు ఉన్నదేమో, దావీదు అంటాడు కదా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడము. ప్రభువా, నా సొంత మార్గంలో వెళుతున్నానా, నా సొంత ఆలోచనలతో వెళుతున్నానా, నా మార్గం నాకు ఇష్టమైంది వెనుకుంటున్నానా, లేదంటే నీకు ఇష్టమైంది వెనుకుంటున్నానా? ఒకసారి నా జీవితాన్ని పరీక్షించు నాయనా, నా జీవితాన్ని పరిశీలించు. ఒకవేళ నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉంటే దాన్ని తీసేసి నీకు ఇష్టమైన కుమారుడిగా, నీకు ఇష్టమైన మార్గంలో నడవడానికి నాకు సహాయం చేయి. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, తిరిగి వచ్చాడు, ఆశీర్వదించబడ్డాడు. తిరిగి దేవుడి దగ్గరకు వస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యము తగ్గుతాడు. తిరిగి చక్కగా మనల్ని దేవుడు తన కృపతో నింపుతాడు. మనల్ని ఏదేదో వనముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తలలుచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు కొద్ది మాటలు మన మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించుగాక.